అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేడవకమ్మా. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నువ్వేడవకు. నేను లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉంటావు కదా, భయపడవు కదా. అమ్మ అమ్మ అని నేను కావాలని గొడవ చేయవు కదా. అదేం లేదమ్మా. నువ్వు నాకు చెప్పావు కదా కొన్ని రోజులు దూరంగా వెళ్తానని. అప్పటిదాకా నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేనేం భయపడను. ఒకవేళ నాకు భయం వేసినా మాధవ్ నాన్న, భూమి అమ్మ అందరూ ఉంటారు కదా. ఆఖరికి రాఘవ పెదనాన్న కూడా నన్ను బానే చూసుకుంటున్నారు. కృష్ణ, ఇక బయలుదేరదామా? ఏంటి కృష్ణ అలా చూస్తున్నా? బయటికి తీసుకెళ్ళమన్నావు కదా, సరదాగా బయటికెళ్ళి షాపింగ్ కూడా చేసొద్దాం. వెళ్ళు కృష్ణ. లేదమ్మా, నేను రాను. మీరు వెళ్ళండి. నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను. అదేంటి కృష్ణ, నువ్వే కదా బయటికి వెళ్దామంటే మేము వస్తామని అన్నా. ఈ రోజు నాకు రాబుద్ది కావడం లేదు. నేను ఇక్కడే ఉంటాను. కృష్ణ, వెళ్ళమ్మా. నిన్ను పిలుస్తున్నారు కదా. నీకోసం వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళనంటే ఎలా? ఏమీ అనుకోవద్దు. నాకు ఈ రోజు రావాలని లేదు. సారీ. సర్లే సుహాసిని, పాపను ఎక్కువగా బలవంతం చేయకు. మహా, మనం వెళ్దాం పద. కృష్ణ, ఇప్పుడే కదా నేను చెప్పాను. చెప్పిన మాట వింటానన్నావు కదా. మళ్ళీ ఏంటి రాను అని వాళ్ళతో చెప్పా? లేదమ్మా, నిజంగా వెళ్ళాలని లేదు. అందుకే అలా చెప్పాను. బహుశా నేను ఈరోజు తర్వాత కనిపించనేమో. పాప నన్ను వదిలిపెట్టి వెళ్ళడం లేదు. కృష్ణకి నేనంటే పిచ్చి ప్రేమ. భగవంతుడా, నా కృష్ణని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో.
అమ్మా సుహాసిని, సుహాసిని, అమ్మా ఏమైందమ్మా? సుహాసిని, యావండి? అయ్యో అమ్మా సుహాసిని, అమ్మా సుహాసిని, 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 యావండి? సుహాసిని పడిపోయిందండి. ఏమైంది? ఏమైందో తెలీదు. ఏమైంది తులసి? ఏమో అండి, కళ్ళు తిరిగి పడిపోయిందండి. నాకేదో భయంగా ఉందండి. సరే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. పదండి. అమ్మా సుహాసిని జాగ్రత్త. అమ్మా, అమ్మకేమైంది? తాతయ్య వాళ్ళ అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మకి మళ్ళీ ఆరోగ్యం బాలేనట్టుంది. రిజిస్ట్రేషన్ అన్నావు, రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది అన్నావు. ఎక్కడ? అసలు మా వాళ్ళు ఎవరక్కడ లేరు. అసలు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏది అక్కడ జరగట్లేదు. నేను అక్కడికి వెళ్ళి అన్ని ఫైల్స్ చూసొచ్చాను. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పడం ఏంటలేఖ్య? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఉంది. మొన్న మనం కలిసి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు వచ్చి వెళ్లారని చెప్పారు. వాళ్ళెవరు సార్ అని అడిగితే ఇది చెప్పే విషయం అయితే నేనే చెప్పేవాణ్ణి కదా, ఇలాంటి విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. ఎవరెవరు వచ్చారు? భూమి, మాధవ్, ఇంకొకతను. రాఘవ్ బావ, మాధవ, భూమి, వీళ్ళు ముగ్గురు అయ్యుంటారా? అంతేకాకుండా మా సార్ కూడా రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరారు. అయినా అక్కడ లేకపోవడం ఏంటి? నాకు తెలిసినంత వరకు అదే రిజిస్టర్ ఆఫీస్. చెప్తున్నాను కదా అక్కడ ఎవరు లేరు అని. ఎక్కడో ఏదో జరుగుతుంది అలేఖ్య. ఎవ్వరికీ తెలియకుండా ఏదో సీక్రెట్ అయితే మీరనుకుంటున్నట్టు జరుగుతుంది. ఇప్పటి వరకు నేను లాయర్ గారి దగ్గర పని చేయబట్టి 7 ఏళ్లవుతుంది. ఈ 7 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఆయన ఇంత సీక్రెట్ గా నా దగ్గర ఏ విషయం దాయలేదు. ఫస్ట్ టైం దాచారు. పైగా ఈరోజు అతి ముఖ్యమైన కోర్టు పని కూడా ఆయన రాకుండా నన్నే చూసుకోమని చెప్పారు. అందుకే ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఒకవేళ నాకు ఈరోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇమీడియట్లీ మీకు ఫోన్ చేసి చెప్తాను. నన్ను నమ్ము. నిజంగా నమ్మమంటావా, లేకపోతే డబ్బుల కోసం ఇలా నాటకాలు ఆడుతున్నావా? నేను డబ్బు తీసుకోవడం తప్పే, కానీ తప్పును కూడా పద్ధతిగా చేస్తాను, న్యాయంగా చేస్తాను. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు చెప్తాను. నాకు కోర్టు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను.